హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి నా వెహికల్ బాడికి వ్యవస్థ బండి సడన్గా ఆగిపోయిందండి. ఈ వెహికల్ ఈ ఆటో షోరూమ్కి వచ్చే చేయించుకోవాలా, ఇక్కడికి వచ్చి చేయించుకోవాలండి. మార్నింగ్ రాత్రి బండి కట్టుకొని ఇంటికి వచ్చానండి. తర్వాత మార్నింగ్ ఎక్కడికి రాకపోని వచ్చాను, షోరూమ్కి వచ్చాను. చూడండి, ఇంకా మెకానిక్ రాలేదు, వస్తే చూస్తామన్నారు. చూసి రిపేర్ చేస్తామన్నారు. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి ఆటో వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో కొద్దిగా గమనించండి. కాయలు పోయింది, అదే కరెంట్ బయటికి వచ్చేస్తాం. రాత్రి నరకం కనపడిపోయింది అబ్బా మాకు. ఏం చేస్తాం, బండి కట్టుకొని లాక్కొని వచ్చా. మార్చినట్లేదు ఎప్పుడు దాకా, అప్పటి నుంచి మారవలేదు కదా. जाता है ఆయిల్ ప్రాబ్లం వచ్చిందా? కట్ అయిపోయింది, కట్టే అవ్వదు, లూజ్ అయిపోయింది అనుకో మొత్తం. కరెంట్ బయటకు కొట్టేస్తా ఉంది, దానివల్ల దానికి కరెంట్ తగలకుండా సప్లై రాలా. కూడా హార్డ్ అయిపోయింది, బండికి వచ్చింది ఇది. అవును, స్టార్టింగ్ లో అప్పుడు బండికి వచ్చింది. ఏమైనా మారుతుంటే క్లాంప్ ఉండదు. ఓకే అండి, చూసారు కదా, ఇదండి కాయిల్ పోయింది. స్టార్టింగ్ ప్రాబ్లం అది, కాయిల్ పోయిందని చెప్పారు, చూసాము. కాయిల్ పోయింది, దానివల్ల ఇప్పుడు స్టార్టింగ్ ఆగిపోయింది. కాయిల్ కొత్తది అయితే లోపల అలా స్టార్ట్ అయింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. టైట్ చేస్తున్నాడు బోల్ట్. ఆపాలా ఇంజిన్? पसंद है
అంటే పైపు ఉంది, పోసా నీళ్ళు పోసా కూలెట్ ఆయిల్ పోసా ఇందాక తగ్గుంటే ఆ హీట్ మీద లాక్కొచ్చాను కదా, ఫుల్ రేది మీద లాక్కొచ్చేసాను. ఒక్కసారి స్టార్ట్ అయింది, అదే రేది మీద స్టార్టింగ్ లాక్కొని వచ్చేసాను. ఏడకి వచ్చాను మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత సెల్ కొట్టే లోపలికి మళ్ళీ ఒకసారి ఎత్తుకున్నాను, మళ్ళీ అదే రేది మీద లాక్కొని వచ్చేసాను. ఒక నీళ్ళు తగ్గిన నీళ్ళు పోసేసాను. ఓకే అండి, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది, చూస్తున్నారు కదా. మళ్ళీ ఈరోజు అదే ప్లేస్లో ఆగిపోయింది, చూస్తున్నారు కదండి. ఇదండి ప్రాబ్లం. ఇదండి ప్రాబ్లం. స్టార్ట్ అయింది బండి, ఒక 10 నిమిషాల తర్వాత రన్నింగ్ తీసుకోమన్నారు. చెక్ చేస్తున్నాం, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే బయటకు వస్తుందని. చూసిన తర్వాత బయలుదేరుతాండి. ఇది మా ఆటో వాళ్ళ కష్టాలు ఇట్లా ఉంటాయండి. ఆటో అంటే ఏదో ఊరినే మనం తోలుతున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అనుకుంటారు, కానీ ఇంత ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయండి. ఈ వెహికల్స్, ఈ గ్యాస్ బళ్ళు అంతా మళ్ళీ షోరూమ్కే వచ్చి చేయించుకోవాలండి. ఎంత ప్రాబ్లమ్స్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఓకే అండి, అంతా రెడీ అయిపోయిందండి బండి. ఇప్పుడు ట్రైల్కి బయటకు పోతున్నాము. ట్రైల్ వేసేసుకొని ఒకసారి ట్రైల్ చూసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో ట్రైల్లో బయటపడతాయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడుకొచ్చి చూస్తామండి. ఇది ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మొత్తం ఒకేసారి సరి చేసుకొని బయటకు పోతామండి. అంటే మళ్ళీ రాలేం కాబట్టి ఈ వెహికల్స్ బయట ఎక్కడ చేయరండి. ఇంకా ఈ వెహికల్స్, ఈ గ్యాస్ బండ్లంతా ఇక్కడనే చేస్తారు, షోరూంలోనే చేస్తారు, బయట చేయరు ఎక్కువగా. అదొక ప్రాబ్లం. ఇది బయట చేస్తే తలకాయ నొప్పి అంతా ఉండదండి అసలు, చాలా వరకు. మా నెల్లూరులో అంతా ఇక్కడ బయట అనేది గ్యాస్ బళ్ళు చేయరు, అంతా షోరూమ్కి వచ్చే చేయించుకోవాలా. బయట ఎక్కడ ఆగిపోయినా కానీ ఇంకో బండికి కట్టుకొని లాక్క రావటం తప్పక ఇంకేది పరిస్థితి ఇంకేది ఉండదు. అది మా పరిస్థితులు ఇట్లుంటాయి. స్టైల్ అయిపోయిన తర్వాత షోరూమ్కి వచ్చేస్తామండి. షోరూంలో ఓకే బండి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు బిల్లు కట్టేదానికి పోతామండి. బిల్లు వచ్చింది, ఇది బిల్లు మొత్తం 750 రూపాయలు, 770 రూపాయలు దాకా వచ్చిందండి బిల్లు. బిల్లు కట్టేసిన తర్వాత మాకు చెక్అవుట్ ఇస్తారండి. చెక్అవుట్ తీసుకోపోయి గేట్ కాడ బండి స్టార్ట్ చేసుకొని గేట్ కాడ చెక్అవుట్ స్లిప్ వాళ్ళకి ఇస్తే వాచ్మెన్ అప్పుడు బయటికి పంపించేదానికి మాకు అవకాశం ఇస్తారండి. వెహికల్ని చూడండి, బయటికి పోతున్నాను. అంతా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు గేట్ కాడికి పోయేసి చెక్అవుట్ బిల్లు వాచ్మెన్కి ఇచ్చేసి ఇంకా నేను ట్రైల్ బయటకు వచ్చేస్తానండి. అదండి మా పరిస్థితి, ఉంటుందండి మాకు. గేట్ కాడికి వస్తున్నాను. వచ్చేసిన తర్వాత వాచ్మెన్కి చెక్అవుట్ బిల్లు ఇచ్చేస్తాను, చేసి బయటికి వెళ్ళిపోతానండి. మాకు ఇంకా లైన్ మీద తిరిగేదానికి అవకాశం ఉంటుందండి. ఇదంటే మా పరిస్థితి ఉంటుంది. మీరు ఏదో విధంగా ఊహించుకోవద్దండి ఆటో వాళ్ళని. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం, బాయ్.